కామారెడ్డి జిల్లా గాంధారి కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రం వద్ద సంఘం ముందు రోడ్డుపై రైతులు బైఠాయించారు. ఇక 4 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఇవ్వడం లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ఐక్యత వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గాంధారి సొసైటీ పరిధిలోని సొసైటీ కేంద్రం వద్ద 4 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ఇవ్వడం లేదని, ఇక రేపు మాపు వస్తుందని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. వచ్చిన ఒక లోడు యూరియాను ఎకరానికి 2 బస్తాల చొప్పున ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియాను ప్రైవేట్ షాపుల్లో కాకుండా ప్రభుత్వమే సొసైటీల ద్వారా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు యూరియా కొరత ఉండడం వల్ల రైతులందరూ కలిసి రస్తారోకో ధర్నా చేయడం జరిగింది. మరి రైతులు పొద్దున ఉదయం 4 గంటల 5 గంటల నుంచి లేచేసి పడిగాపులు కాస్తే ఇప్పటిదాకా వచ్చిన యూరియా అందరికి సరిపడేటట్టు లేదు. చాలా వేల మంది, వందల మంది రైతులు ఈరోజు మక్కలు, పంటలు, సోయాబీన్, పత్తి రకరకాల పంటలు వేసి మొలిసిమలకు ఒక బాధ, నిన్నమడక వర్షం లేక, ఇప్పుడు వర్షం పడ్డాక వేద్దామంటే యూరియా లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులకు సరిపడే యూరియాను సప్లై చేయాలని భారతీయ కిసాన్ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మరి వ్యాపారస్తులు, గ్రామంలో చూసినట్టు డీలర్లు, వ్యాపారస్తులు ఈ రైతులకు ఇచ్చే యూరియాను లింక్ చేసి అమ్మడం జరుగుతుంది. 3 యూరియా సంచులు తీసుకుంటే ఇంకా ఒక గంట మందు కానీ ఇతర ఇంకా వేరే మందు కానీ తీసుకోవాలని ఒత్తిడి చేసి రైతులకు ఈ విధంగా అమ్మడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయినట్టయితే ఎక్కడ లింకు లేదు, మీకు అవసరం ఉన్న మందే కొనుక్కోవచ్చని అధికారులు నోటి మాటకు చెప్తారు తప్ప మరి ఎక్కడ కూడా వ్యాపారస్తులు అది పాటించడం లేదు. అవసరమున్న విధంగా రైతుల క్షేమాన్ని, సంక్షేమాన్ని పట్టించుకున్న వారు ఎవరు లేరు. అధికారులు కూడా వీరిపై తగిన చర్యలు తీసుకొని మరి పై అధికారులు, జిల్లాధికారులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైతులు చాలా యూరియా లేక మా గాంధారి మండలంలో ఇబ్బంది